దీన్ని మెన్షన్ చేయకుండా సింపుల్ గా s = 0 అంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ రాబోయే టాపిక్స్ లో ఈ నోటేషన్స్ కూడా వస్తాయి. s1, s2, s12, s11 అనే నోటేషన్స్ కూడా వస్తాయి. ఈ నంబర్స్ ను సఫిక్స్ లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. s1 మీన్స్ x into x1 plus y into y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c plus c. నెక్స్ట్ అలాగే s2 x into x2 plus y into y2 plus g into x plus x2 plus f into y plus y2 plus c. అలాగే s12 x1 into x2 plus y1 into y2 plus g into x1 plus x2 plus f into y1 plus y2 plus c. నెక్స్ట్ s11 అంటే x1 into x1, it means x1 square. y1 into y1, that can be written as y1 square. x1 plus x1 వచ్చి 2x1 అవుతుంది, 2gx1. అలాగే y1 plus y1 2y1 అవుతుంది, 2fy1 plus c. ఇవి నోటేషన్స్. ఓకేనా? ఇప్పుడు వద్దాం. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ with respect to the circle s is equal to 0. We are given a circle equation x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 రూపంలో ఉండే ఒక సర్కిల్ ఈక్వేషన్ మనకు ఇవ్వబడుతుంది. తర్వాత ఒక పాయింట్ ఇవ్వబడుతుంది. ఆ పాయింట్ px1, y1 అని అనుకున్నాం. ఆ పాయింట్ ఏమనుకున్నా px1, y1 అనుకున్నాం. మరి ఏమడుగుతాడు? డిస్కస్ the position of this point, given point, with respect to the given circle, with respect to the given circle అని మనం డిస్కస్ చేసాం. అంటే అర్థం ఏంటి? ఇచ్చిన పాయింట్ ఆ సర్కిల్ పైన ఉంటుందా, పైన ఉంటుందంటే సర్కంఫరెన్స్ పైన ఉంటుందా, లేదా సర్కిల్ ఆ పాయింట్ అనేది సర్కిల్ కి ఇన్సైడ్ ఉంటుందా, లేదా అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంటుందో డిసైడ్ చేయండి అంటారు. దానికోసం మనం ఈ జనరల్ డిస్కషన్ స్టార్ట్ చేసాం. రైట్. మరి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చినప్పుడు we can easily find out the center and radius by using these formulas. లేదా సెంటర్ ను షార్ట్ కట్ ఫార్ములా ఉంది కదా, షార్ట్ కట్ ఫార్ములా ద్వారా కూడా కనిపెట్టచ్చు. సెంటర్ ను కనిపెట్టేయచ్చు, రేడియస్ ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత పాయింట్ x1, y1 కూడా ఇచ్చాడు. పాయింట్ x1, y1 కూడా ఇచ్చాడు. ఎవరో మాట్లాడుతున్నారు. అంత మాత్రం తెలివి ఉండదా వాళ్ళు? మునక్కాయలు అలసంద గారు ఉన్నాయి. మునక్కాయలు అలసంద గారు ఎవరే అది మాట్లాడేది? బాగుంది. మమత, ఏపీఎంఎస్ రామకుప్పం అనుకుంటా, ఆర్కేపీఎం. మమత, ఏం మమత? మ్యూట్ చేసుకోవడం తెలీదా నీకు? క్లాస్ రామకుప్పం మమత. రైట్. సెంటర్ వచ్చేసింది, రేడియస్ ను కనిపెట్టాం. పి అనే పాయింట్ అతను ఇచ్చాడు, x1, y1 అనే పాయింట్ ఇచ్చాడు. ఓకేనా? ఈ కేసు నుంచి మొదలు పెట్టాం. హౌ కెన్ యూ కంపేర్ ద లెంత్ సిపి అండ్ ద లెంత్ రేడియస్? రేడియస్ లెంతే, సిపి కూడా లెంతే కదా. హౌ కెన్ యూ కంపేర్ దీస్ టూ? సిపికి ఈ ఆర్ కు ఏ విధంగా కంపేర్ చేయగలరు? కంపేర్ చేయడం అంటే ఏది పెద్దది ఏది చిన్నది? చెప్పండి, ఏది పెద్దది ఏది చిన్నది? సిపి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ ఆర్? హౌ కెన్ యూ కంపేర్ సిపి అండ్ ఆర్? సిపి అంటే సి నుంచి పి గల డిస్టెన్స్. ఏ విధంగా కంపేర్ చేయగలరు? నన్ను చెప్పారు కదా, చెప్పండి. సిపి ఈస్ గ్రేటర్ దాన్ ఆర్. In this case, P lies outside of the circle, that is exterior of the circle. In this case, ఈ కేసులో అండి, what is the, how can you compare the length CP and the length radius? CP less less than R. In this case, how can you compare these two values? CP value, R value. CP is equal to R. CP is equal to R. ఇది ఎవరికైనా తెలుస్తుంది, ఆ ఫిగర్స్ చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది. సి నుంచి పీక్ గల డిస్టెన్స్ ను ఫైండ్ అవుట్ చేస్తాం, రేడియస్ ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు? సి తెలుసు, పి తెలుసు, రేడియస్ తెలుసు. ఈ డిస్టెన్స్ ఆర్ కన్నా ఎక్కువ ఉంటే కనుక కన్క్లూజన్ ఏం చేస్తాం? ఎస్, పి లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. ఆన్సర్ అయిపోయింది అంతే. తర్వాత సిపి ఫైండ్ అవుట్ చేస్తాం,
ఆర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సిపి అంటే సి నుంచి పి గల డిస్టెన్స్ బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. సిపి ఈస్ లెస్ దాన్ ఆర్ అని అబ్జర్వ్ చేసామనుకో, వి డిసైడ్ దట్ పి లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. అలా కాకుండా సిపి ఆర్ రెండు ఈక్వల్ అయినాయి అనుకో, వి డిసైడ్ దట్ ద గివెన్ పాయింట్ పి లైస్ ఆన్ ద గివెన్ సర్కిల్. లైస్ ఆన్ ద గివెన్ సర్కిల్. కాకపోతే వాడు దాన్నే ఇంకొక విధంగా చెప్తాడు అంతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో. అదో ఆ కింద పాయింట్ రాసాను చూడు, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ డిపెండ్స్ ఆన్ ద పవర్ ఆఫ్ ద పాయింట్ పి అంటాడు. బాబు నువ్వు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎంతగా సిని ఫైండ్ అవుట్ చేసి పిని ఫైండ్ అవుట్ చేసి రేడియేషన్ ఫైండ్ అవుట్ చేసి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకా సింపుల్ గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తాడు. కొత్త టాపిక్, కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ డిపెండ్స్ ఆన్ ద పవర్ ఆఫ్ ద పాయింట్ అంటాడు. మరి ఇప్పుడు పవర్ ఆఫ్ ద పాయింట్ అంటే ఏదో మాట్లాడదాం. అక్కడ ఏం చేస్తాడు, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాడు. ఇక్కడ స్క్వేర్ రూట్ వస్తుంది కదా, డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాడు. చేస్తే ఏమవుతుంది, సిపి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, సిపి స్క్వేర్ లెస్ దాన్ ఆర్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, సిపి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సిపి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఆర్ స్క్వేర్ ను లెఫ్ట్ సైడ్ కి తీసుకొచ్చుకుంటాడు. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ వైపు సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఈ కండిషన్ లో సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈస్ లెస్ దాన్ 0. ఇలా కూడా మాట్లాడతాడు. బాబు సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ 0 కన్నా పెద్దదిగా ఉంటే, అంటే అర్థం ఏంటి, పాజిటివ్ వాల్యూ వస్తే పి లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. అదే సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ 0 కన్నా తక్కువ అంటే నెగిటివ్ వాల్యూ వస్తే పి లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 0 అయిపోయింది అనుకో, పి లైస్ ఆన్ ద సర్కిల్ అని చెప్పేస్తాడు. ఓకేనండి, ఇది రెండో కాన్సెప్ట్. ఇప్పుడు మూడో దానికి, దీన్నే ఈ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ని ఏమంటాం అంటే పవర్ ఆఫ్ ద పాయింట్ అంటాం. ద వాల్యూ ఆఫ్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ ఆఫ్ ద పాయింట్ అంటాడు. దాని వాల్యూ అదో. ఇక నేను నొటేషన్స్ రాస్తాను కదా, ఇక్కడ నొటేషన్స్ రాస్తాను కదా, ఆ నొటేషన్స్ లో ఒకదానికి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుందో సింప్లిఫై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సరే, సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూను క్యాలిక్యులేట్ చేయండి. సిపి స్క్వేర్, సి అంటే ఎంత అండి, సెంటర్ అదో మైనస్ ఎంత, సి అంటే మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ సార్. అంతే, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. పి ఎంత ఇచ్చాడంటే పి అదో ఇక్కడ x1 కామా y1, x1 కామా y1. ఇదేమో సి వచ్చి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. మరి సిపి అంటే సి నుంచి పి గల డిస్టెన్స్ బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా ఏ విధంగా చేస్తారు చెప్పండి. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, దీన్ని x2 y2 గా తీసుకుంటా, దీన్ని x1 y1 గా తీసుకుంటా. సో x1 మైనస్ ఆఫ్ మైనస్ జీ ఏమవుతాయా, x1 ప్లస్ G హోల్ స్క్వేర్ నెక్స్ట్ y1 y1 మైనస్ ఆఫ్ మైనస్ ఎఫ్, y1 whole square. ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్, y1 ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ ఫార్ములా ఏంటండి, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. మరి ఇక్కడ హోల్ స్క్వేర్ కూడా ఉంది కదయ్యా, ఇక్కడ హోల్ స్క్వేర్ కూడా ఉంది కదా, హోల్ స్క్వేర్ కూడా అప్లై చేయాలి కదా. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి హోల్ థింగ్ స్క్వేర్. దేని వాల్యూ ఇది, సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ. ఈ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇక్కడ రాస్తాను. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. ఓకేనా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం దాన్ని చేయండి, ఎక్స్పాండ్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేయండి. x1 square x1 స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2gx1 2x1g 2x1g అన్న 2gx1 రెండు ఒకటే. నెక్స్ట్ ప్లస్ y1 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ ప్లస్ f f స్క్వేర్ స్క్వేర్ ప్లస్ 2f(y1). 2f(y1). ఏమండి ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ లోపల పంపించాలి కదా, బ్రాకెట్ లోపల పంపించాలి కదా, అప్పుడు ఏమవుతుంది, మైనస్ జీ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ f స్క్వేర్ ప్లస్ c. ఏమైనా క్యాన్సిల్ పోతాయేమో చూసుకోండి. క్యాన్సిల్ పోయిన టర్మ్స్ ను క్యాన్సిల్ చేసేస్తే సరిపోయి, క్యాన్సిల్ పోయే టర్మ్స్ ను క్యాన్సిల్ చేస్తే సరిపోయి.
ఏ క్యాన్సిల్ పోతాయో చూడండి ఒకసారి. Plus D square minus G square. Square minus G square. Square F. ప్లస్ జీ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్. అంతేనా? ఏం లేదు కదా? అంతే. sir. మిగిలినటి రాసేసేయండి. మిగిలినటి రాసేయడమే. ఏం మిగులుతాయో అవన్నీ రాసేసేయండి. రాయండి. x1 స్క్వేర్ ఆర్డర్లో రాయండి. కాకపోతే Plus సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఆర్డర్లో రాయండి. x1 స్క్వేర్ ప్లస్ y1 plus స్క్వేర్ Y1 square plus 2G. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ 2G 2gx1 Plus 2F5. 2gx1 plus 2gx1 plus 2fy1 plus Plus C. C. plus 2fy1 plus c. Plus C. దీన్ని ఏమంటామంటే పవర్ ఆఫ్ ద పాయింట్ అంటాం. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. ఈ రైట్ సైడ్ ఉండేది కింద ఇచ్చిన నొటేషన్ లో అదో నేను తెలిపిన నొటేషన్ లో దేనికి ఈక్వల్ చూడండి ఒకసారి. S1. S11 sir. చెప్పండి. S11 కి ఈక్వల్ అయింది. దేనికి ఈక్వల్ అయింది? S11 కి ఈక్వల్ అయింది. సో సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు S11. కాబట్టి దీన్నే కదా మనం పవర్ ఆఫ్ ద పాయింట్ అనేది. అవునా? Yes, sir. Yes, sir. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ నే కదా పవర్ ఆఫ్ ద పాయింట్ అనేది. నీకు రాయడానికి ఇది ఈజీగా ఉందా? ఇది ఈజీగా ఉందా? ఇది ఈజీగా ఉందా? LHS లో ఉండేది ఈజీగా ఉందా? RHS లో ఉండేది ఈజీగా ఉందా? RHS. కాబట్టి మరి ఈ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అనేది అదే సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అనేది S11 కు సమానం కాబట్టి S11 కూడా పవర్ ఆఫ్ ద పాయింట్ అంటాం. therefore formula for power of the point, you can use this S11 as the formula for power of the point. Formula for power of the point. Power of the point P. Power of the point P is equal to S11. Yes sir? 11. Okay na? Right. ఇక్కడ ఏం మాట్లాడాం చూడండి. ఆ సెంటెన్స్ చదవండి. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అనే సెంటెన్స్ చదవండి. Position of చదువు. Point depends on the power of Depends on the power Yes. of the point P. అంటే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ డిపెండ్స్ ఆన్ ద పవర్ ఆఫ్ ద పాయింట్ P. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పవర్ ఆఫ్ ద పాయింట్? S11 sir. S11. వెరీ గుడ్. ఇప్పుడు కాస్త మారుస్తాను చూడండి. S11. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ స్టేట్మెంట్ ను చూడండి జాగ్రత్తగా. ఇలా మాట్లాడుకోవచ్చేమో చూడండి. ఇఫ్ S11 is equal to 0, if S11 సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ దేనికి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అయిందండి? S11. if S11 is equal to 0, S11 వాల్యూ 0 కి ఈక్వల్ అయితే పాయింట్ సర్కిల్ పైన ఉంటుంది. పాయింట్ దేనిపైన ఉంటుంది? సర్కిల్ పైన ఉంటుంది. సర్కిల్ పైన ఉంటుంది. అది మరి S11 గ్రేటర్ దాన్ 0 అయితే పాయింట్ ఎక్కడ ఉంటుందండి? S11 వాల్యూ Exterior of గ్రేటర్ this దాన్ 0 అయితే ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్. మరి S11 లెస్ దాన్ 0 అయితే కనుక exterior of the circle. పాయింట్ ఎక్కడ ఉంటుందండి? ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. నిన్న క్లాస్ చెప్పేటప్పుడు ఒక మాట మాట్లాడా. ఆ మాటను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అదో ఈ రెండు వాల్యూస్ కాన్స్టెంట్స్ అవుతాయి. ఈ రెండు వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ ఇస్తాయి. ఈ రెండు సింబల్స్. మరి ఈ రెండు వాల్యూస్ ఏమిస్తాయంటే లీనియర్ పాలినామియల్ ని ఇస్తాయి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం కదా. S11 అనేది కాన్స్టెంట్ అవుతుందని అబ్జర్వ్ చేసాం కదా ఈ డిస్కషన్ ద్వారా. S11 = 0 అయితే పాయింట్ సర్కిల్ పైన ఉంటుంది. S11 గ్రేటర్ దాన్ 0 అయితే పాయింట్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంటుంది. S11 లెస్ దాన్ 0 అయితే పాయింట్ ఇన్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంటుంది. దీనిపైన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. ఓకేనండి? టోటల్ గా పవర్ ఆఫ్ ద పాయింట్ పైన ఆధారపడి ఉంటుంది. ద ఫార్ములా ఫర్ పవర్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ S11. నువ్వు S11 వాల్యూను కనిపెడితే సరిపోతుంది. ఈ సిపిలు రేడియస్ లు అవన్నీ కనిపెట్టాల్సిన అవసరం లేదు. రేడియస్ లు కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాము. మిగతాటి ఎక్సర్సైజ్ లో ఉండేటువంటి హోంవర్క్ అండి దీనిపైన.
తర్వాత ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసేసి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఉన్నాయా, డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్తానండి. ఎక్సర్సైజ్ మీకు పెట్టింటే బాగుండేది. సెకండ్ ఎక్సర్సైజ్ ఈ క్లాస్ అయిపోతానే మీకు పెడతానయా. రైట్, ఎక్సర్సైజ్ 1A అయిపోయింది. 1Bలో 2 మార్క్స్ క్వశ్చన్స్ లో 3 రోమన్స్ ఉన్నాయండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో రోమన్ 1, రోమన్ 2, రోమన్ 3. ఈ రోమన్ 1, రోమన్ 2లో హెడ్డింగ్లు చదువుతున్నాను చూడండి. లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S is equal to 0. ఆడేమన్నాడు, లొకేట్ ద పాయింట్ P 3, 4 with respect to the circle, with respect to the given circle, with respect to the given circle S is equal to x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0. వాడు ఒక పాయింట్ ఇచ్చాడు, ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ పాయింట్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. లొకేషన్ చెప్పమంటే అర్థం ఏంటండి? సర్కిల్ పైన ఉంటుందా చెప్పండి. Exterior of the On circle. the circle or exterior of the circle, interior of. అంతే, సొల్యూషన్. దేనిపైన ఆధారపడి ఉంటుందండి? ద లొకేషన్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ డిపెండ్స్ ఆన్ విచ్ వాల్యూ? S11 పవర్ ఆఫ్ ద పాయింట్. వెరీ గుడ్. S11 పవర్ ఆఫ్ ద పాయింట్ పైన ఆధారపడి ఉంటుంది. సొల్యూషన్ గివెన్ P ఇచ్చాడు 3, 4. దీన్ని ఏమనుకోవాలా? x1, y1 అనే అనుకోవాలి. నెక్స్ట్ సర్కిల్ ఇచ్చాడు S is equal to x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0. పవర్ ఆఫ్ ద పాయింట్ ఫార్ములా ఏంటండి? S1 CP square. పవర్ ఆఫ్ ద పాయింట్ CP square minus పవర్ ఆఫ్ ద పాయింట్ square equal. పవర్ ఆఫ్ ద పాయింట్ P is equal to S11. పవర్ ఆఫ్ ద పాయింట్ P is equal to S11. S11 ఫార్ములా ఏంటండి? ఇందాక చెప్పాను కదా, అక్కడ నోటేషన్స్ రాశాను కదా. చెప్పండి. x1 square plus y1 square. x1 square plus y1 square plus Nice. y1 x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus 2fy1 plus 0. జీరో. అమ్మాయి జీరో అంటుంది. జీరో లేదు కదా. x11 అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c అంతే. ఈక్వల్ టు 0 కాదు. ఓకేనా? రైట్, సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయా. మరి దీనికి ఏమేమి కావాలా? x1 ఇక్కడ ఉందండి, x1 వచ్చి 3, y1 వచ్చి 4 ప్లస్ 2gx1 g వాల్యూ కావాలా, F value. 2fy1 f వాల్యూ కావాలా, c మైనస్ 12 కావాలి, c వచ్చి c వాల్యూ కావాలి -12. ఓకేనా? అయితే నువ్వు డైరెక్ట్ గా దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేసే ఇచ్చండి. ఇక్కడ చూడండి 2g వాల్యూ దేనికి ఈక్వల్ చూడండి. ఇక్కడ -4. 2g వచ్చి -4 సరిపోయి. సెంటర్ కనిపెట్టాల్సిన అవసరం లే. నువ్వు సెంటర్ కనిపెట్టాల్సిన అవసరం లే. సెంటర్కి వచ్చి షార్ట్ కట్, కన్ఫ్యూజ్ కావద్దు. 2g వచ్చి -4 సరిపోయింది కదా. ఇక్కడ నెక్స్ట్ 2f వాల్యూ ఎంత అండి? -6. g ప్లేస్ లో -6 ఉంది. ఇంకా y ప్లేస్ లో ఏం రాయాలి? నువ్వు y1 రాస్తే సరిపోతుంది. 2g ప్లేస్ లో -4 ఉంది. ఇంకా ఏం రాయాలి నువ్వు? x ప్లేస్ లో x1 వాల్యూ రాస్తే సరిపోతుంది. c ప్లేస్ లో ఏముందయ్యా? -12. c ప్లేస్ లో -12 రాస్తే సరిపోతుంది. నువ్వు చూడండి, ఇక్కడ 2g ప్లేస్ లో -4 ఉంది. ఇంకేం కావాలి నీకు? x1 ప్లేస్ లో అదో ఈ 3 అంటే x1 ప్లేస్ లో ఏముంది? x అదో ఆ x ప్లేస్ లో ఈ 3 తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయి అంతే. 2f ప్లేస్ లో -6 ఉంది. 2f కు -6 సరిపోయింది. y1 కావాలా, ఆ y1 ప్లేస్ లో 4 తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అంటే టోటల్ గా దీనికి మళ్ళా షార్ట్ కట్
నువ్వు ఇచ్చిన సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇచ్చిన సర్కిల్ యొక్క అదో లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉంది చూసావా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే దీని యొక్క వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి. 3 స్క్వేర్ y1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 4 స్క్వేర్ 2g అంటే -4 కదా, -4 2g అంటే -4 x1 అంటే ఎంత అండి 3 2f అంటే ఎంత 2f అంటే ఎంత -6 ఎంతయ్యా 2f అంటే ఎంతయ్యా -6 2f ప్లేస్ లో -6 ఉంది ఇక్కడ y కోసం. ఓకే -6 ఇంటూ y1 ఎంత 4 ప్లస్ c అంటే అయిపోయా. అంటే ఓ S11 అంటే ఏమి లేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? S11 అంటే ఏమి లేదు, ఇచ్చిన పాయింట్ ను సర్కిల్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సర్కిల్ ఈక్వేషన్ లో నేను చూసినాను వస్తుందా ఇప్పుడు? అందరూ జాగ్రత్తగా వినండి. ఓ S11 అంటే ఏమి లేదు, ఆ ఇచ్చిన పాయింట్ ను ఎక్కడికి తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయాలా? LHS ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్. LHS ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అంతే అండి. x ప్లేస్ లో 3 రాస్తావు, y ప్లేస్ లో 4 రాస్తావు, అంతే అయిపోయింది. అది S11. క్యాల్కులేట్ చేయ 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 -12 -24 -12 ఎంత వస్తుందో చూడండి. 9 + 16 25 - 12 13 13 - 24 -11 -11 -12 -23 వాల్యూ S11 వాల్యూ అండ్ పవర్ ఆఫ్ ద పాయింట్ S11 వాల్యూ. S11 -23 లెస్ దాన్ 0 నా గ్రేటర్ దాన్ 0 నా? మరి ఇప్పుడు మరి ఇచ్చిన పాయింట్ 3,4 ఇప్పుడు ఇచ్చిన పాయింట్ 3,4 ఆ సర్కిల్ కు ఎక్కడ ఉంటుందండి? S11 లెస్ దాన్ 0 వచ్చింది. ఇంటీరియర్ ఆఫ్ ద కంక్లూజన్ రాస్తున్నాను చూడండి. Therefore conclusion రాస్తున్నాను చూడండి. Therefore P3,4 చెప్తాను. Therefore P3,4 lies interior of the circle. Interior of the circle S is equal to 0. ఓకేనా? ఆ ఈక్వేషన్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. S is equal to 0 అంటే సరిపోదు. మళ్ళీ ఇంకోసారి చెప్పాలనా? ఓకే, నీకేమిచ్చాడు? పాయింట్ ఇచ్చాడు, దాన్ని x1, y1 అనుకోవాలి. సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు, ఎస్ అనుకుంటే సరిపోతుంది. ఓకేనా? మరి ఈ పొజిషన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఏ వాల్యూ పైన ఆధారపడి ఉంటుందని చెప్పాను ఇందాక కాన్సెప్ట్ లో. ఏ వాల్యూ పైన ఆధారపడి ఉంటుందని చెప్పాను? పవర్ ఆఫ్ ద పాయింట్ ఫార్ములా ఏంటయ్యా? CP² - R² అయినా సరే S11 అయినా సరే రెండు ఒకటే. ఓకే, S11 ఫార్ములా ఏంటండి? x1² + y1² + 2gx1 + 2fy1 + c. ఓకేనా? రైట్. x1² 3² y1² 4² ప్లస్ 2g ప్లేస్ లో ఎంత ఉందండి ఇక్కడ? -4. 2g ప్లేస్ లో ఎంత ఉందండి? -4. -4 ఇంటూ x1 3. 2f ప్లేస్ లో ఎంత ఉందా ఇక్కడ? 2f అంటే నాకు y1 కోఎఫిషియంట్, ఇక్కడ y కోఎఫిషియంట్ కు సమానం. ఎంత ఉంది? 2f ప్లేస్ లో అంటే 2f అంతే కదా. ఇప్పుడు 2f is equal to -6. f is equal ఎంత? -6/2. 2 1 2 3 f is equal to -3. f is equal to -3. నువ్వు మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన f ని తీసుకొచ్చి 2 ఇంటూ -3 మళ్ళీ -6 కదా వచ్చేది. అదేదో ఈ -6 డైరెక్ట్ గా పెట్టేస్తే సరిపోలే? దీన్ని కనిపెట్టి f ను సపరేట్ గా కనిపెట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు మళ్ళీ వచ్చేది -4. ఇక్కడ మళ్ళీ వచ్చేది -6. అదేదో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. సో 2g ప్లేస్ లో -4 ఉంది కాబట్టి -4 ఇంటూ x1 అంటే 3. 2f ప్లేస్ లో -6 ఉంది కాబట్టి -6 ఇంటూ y1 ప్లేస్ లో 4.
సి ప్లేస్ లో -12, సి ప్లేస్ లో -12, ఇక్కడ సి వచ్చి -12 కదండి, సబ్స్టిట్యూట్ చేశా. మొత్తం క్యాల్కులేట్ చేసింటే నాకు ఎంత వచ్చింది అమ్మాయి? S1 less than 0. ఎంత వచ్చింది? -23. -23 అనేది లెస్ దాన్ జీరోనా, గ్రేటర్ దాన్ జీరోనా, ఈక్వల్ టు జీరోనా? Less than 0. లెస్ దాన్ జీరో. లెస్ దాన్ జీరో అయితే కనుక పాయింట్ ఎక్కడ ఉంటుంది అమ్మాయి? లెస్ దాన్ జీరో అయితే పాయింట్ ఎక్కడ ఉంటుంది? Interior of the circle. సర్కిల్. మిగతా 3 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేసుకుంటారా? Yes, sir. Yes, sir. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ రోమన్ లో ఉండే ప్రాబ్లమ్స్ అయిపోయినాయండి. సెకండ్ రోమన్ లో ఏమి ఇచ్చాడంటే కాస్త ఫైండ్ ద పవర్ ఆఫ్ ద పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. అయ్యా నువ్వు పాయింట్ ఎక్కడ ఉండదో చెప్పాల్సిన అవసరం లేదు, పవర్ ఆఫ్ ద పాయింట్ ను క్యాల్కులేట్ చేయండి అంటున్నాడు. సెకండ్ రోమన్ లో ఉండే ఫస్ట్ ప్రాబ్లం. వాడు P ఎంత ఇచ్చాడు? P ఎంత ఇచ్చాడు? 5, -6. 5, -6. S ఎంత ఇచ్చాడు? S ఎంత ఇచ్చాడు? Y square plus x² + y² + 8x + 12y Plus 15. + 15. ఏం క్యాల్కులేట్ చేయమంటున్నాడు? నువ్వు ఆ పాయింట్ ఓకే ఆ పాయింట్ ఎక్కడ ఉండదో నువ్వు చెప్పాల్సిన అవసరం లే నాకు. యూ జస్ట్ క్యాల్కులేట్ ద పవర్ ఆఫ్ ద పాయింట్, దట్స్ ఇట్. యూ జస్ట్ క్యాల్కులేట్ ద పవర్ ఆఫ్ ద పాయింట్, అంతే. పవర్ ఆఫ్ ద పాయింట్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ పవర్ ఆఫ్ ద పాయింట్? 3p² - 1. S1 లేదా S1 p² - r², అది కాస్త పెద్దది, లేదా S11. సింపుల్ గా చెప్పుకోండి S11, అంతే. Therefore power of the point ను క్యాల్కులేట్ చేయండి. S11 ను క్యాల్కులేట్ చేయండి. S11 ఎలా వస్తుంది? ఈ పాయింట్ వచ్చి x1, y1 కదా. S11 ఫార్ములా ఏంటండి? x1² + y1² + 2gx1 + 2f(y1) + c + c. అంతేనా? మరి ఆ వాల్యూ రావాలంటే you simply substitute the given point in the given circle. In the place of x you substitute y, 5. In the place of y you substitute -6, అంతే. S11 క్యాల్కులేట్ చేయడం. చెప్పండి. x1² 5² y1² -6² ప్లస్ 8. 2g ప్లేస్ లో ఎంత ఉందయ్యా? 8. +8 ఉంది. +8 ఇంటూ x1 అంటే ఎంత? 5. 2f ప్లేస్ లో ఎంత ఉందండి? 12. అంటే 12 ఇంటూ y1 అంటే -6. సి వాల్యూ ఎంతయ్యా? +15. ఓకేనా? నువ్వు కళ్ళు మూసుకొని ఇదంతా అవసరం లే, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే x ప్లేస్ లో 5, y ప్లేస్ లో -6 సబ్స్టిట్యూట్ చేసుకుంటే S11 వచ్చేస్తుంది, అంతే. 5² 25 -6² + 36 + 40 -72. ఇక నా మాటలు నాకే వినిపిస్తున్నాయా? ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు? ఎవరది? రైట్. 65 95 101 116 116 లో 72 పోతే 6 - 2 ఎంత అండి? 4. 11 లో 7 పోతే 4. ఎంతయ్యా? 40. అంతే కదా. ఇంకెక్కడ ఏమైనా పాయింట్ లోపల ఉంటుందా బయట ఉంటుందా అని చెప్పాలనా? అవసరమా? No, sir. వాడు ఏం కనుక్కోమన్నాడుగా? పవర్ ఆఫ్ ద, అంతే. పవర్ ఆఫ్ ద పాయింట్ కనిపెట్టి చాలు అన్నాడు. ఒకవేళ ఇలా అన్నామనుకోండి, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని పాయింట్ ఎక్కడ ఉంటుందో చెప్పగలరా? ఫస్ట్ రోమన్ లో కోసం చెప్పగలరు. ఎక్కడ ఉంటుందండి పాయింట్? Exterior of the circle, sir. Exterior of the Why? circle, sir. ఎందుకు బాబు? Greater than 0, sir. గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎక్స్టీరియర్. Greater than 0, sir. కాబట్టి ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్. కాకపోతే వాడు ఆ విషయం అడగలేదులేండి. జస్ట్ నువ్వు పవర్ ఆఫ్ ద పాయింట్ మాత్రమే క్యాల్కులేట్ చేసి పెట్టేయా అన్నాడు, అంతే. క్యాల్కులేట్ చేసేసా. నెక్స్ట్ కాన్సెప్ట్ tangent and secant. How can you define tangent and how can you define secant?
టాంజెంట్ అండ్ సీకెంట్. టాంజెంట్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి చెప్తారా? టాంజెంట్ టాంజెంట్ అంటే చెప్పండి. సర్కిల్ కి ఓ పాయింట్ తెచ్చైతే టాంజెంట్ సార్. ఓకే, సీకెంట్ అంటే 2 పాయింట్స్ కట్ చేస్తాం సార్. వెరీ నైస్ బాయ్. అయిపోయా. ఇఫ్ ఎ లైన్ cuts a circle at two different points, కనిపిస్తుందా బోర్డు? బోర్డు కనిపిస్తుంది కదా? ఓకే, at two different points, then it is called as secant. Let us assume that the line L cuts the circle at two different points A and B. Then this line is called as secant or secant line. దీన్ని ఏమంటామంటే secant అంటాం. మరి ఇందాక అబ్బాయి చెప్పినట్టు if the line touches the circle, at only one point, line L at only one point, touches the circle at only one point, then that line is called as tangent line అంటాం, లేదా tangent అంటాం. ఇది మీకు లోయర్ సెక్షన్స్ లో నేర్చుకున్నటువంటి డెఫినేషన్ టాంజెంట్. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడతాడు, లిమిట్ అనే కాన్సెప్ట్ ను అప్లై చేస్తాడు టాంజెంట్ కు. చూడండి, లిమిట్ అనే కాన్సెప్ట్ మీకు 1B లో వచ్చి ఉంటుందండి ఫస్ట్ ఇయర్ లో. లిమిట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ వన్ వాల్యూ రీచెస్, if one variable reaches one point, then దానిపైన డిపెండ్ అయినటువంటి వేరియబుల్ దేన్ని రీచ్ అవుతుంది చెప్పడమే లిమిట్ అనే కాన్సెప్ట్. సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఓకేనా? ఇఫ్ వన్ క్వాంటిటీ రీచెస్ వన్ పాయింట్, దెన్ డిపెండెంట్ క్వాంటిటీ, ఈ మొదటి క్వాంటిటీ పైన డిపెండ్ అయినటువంటి క్వాంటిటీ దేన్ని రీచ్ అవుతుందో చెప్పడమే లిమిట్ అనే కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ నుంచి బి వరకు కాస్త డిస్టెన్స్ ఉంటుంది కదండి, ఆ డిస్టెన్స్ ను తగ్గించుకుంటూ రండి, అంటే బిని జరుపుకుంటూ రండి. ఇట్లా డిస్టెన్స్ తగ్గిపోతుంది కదా, ఇంకా తగ్గిపోతుంది కదా, లాస్ట్ ఎక్కడికి వస్తుందండి అది? ఈ డిస్టెన్స్ అనేది దగ్గర జీరోకి వస్తుంది కదా. జీరో కాదు కానీ దగ్గర జీరోకి సమానం అవుతుంది, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు జీరో. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి reaches to zero, tends to zero అంటాం, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ జీరో. కాబట్టి అదేమంటారంటే లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ఏ సీకెంట్, లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ఏ సీకెంట్ యొక్క లిమిటింగ్ పొజిషన్ ఏమవుతుందంటే టాంజెంట్ అవుతుందని చెప్పి మీ సెకండ్ ఇయర్ లో మాట్లాడతాడు. అంతే, లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ఏ సీకెంట్ ఈజ్ టాంజెంట్, ఈజ్ కాల్డ్ టాంజెంట్. లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ఏ సీకెంట్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. ఆ ఏకి బికి మధ్య ఆ డిస్టెన్స్ తగ్గించుకుంటూ వచ్చారనుకోండి, ఆ సీకెంట్ కాస్త ఏమైపోతుందంటే టాంజెంట్ గా మారుతుంది. ఎందుకు? యాజ్ డిస్టెన్స్ రీచెస్ or tends to zero, this secant becomes tangent. That secant becomes tangent. కాబట్టి లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ఏ సీకెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ టాంజెంట్ అనే మాట మాట్లాడతాడు. ఓకేనండి, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, టాంజెంట్ పైన అండి కాన్సెప్ట్. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏంటది? లెంత్ ఆఫ్ ద టాంజెంట్. మీకు 10th క్లాస్ లో వచ్చి ఉంటుందండి లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఆ థీరం 9.2 థీరం ఎక్కడ? టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ లో 9.2 థీరం ఉంటుంది, రైట్ సైడ్ పేజ్ లో ఉంటుంది. ఇప్పుడు నేను గుర్తు చేస్తాను, చూడండి, పర్లేదు, నో ప్రాబ్లం. చూడండి, a circle is given with the equation s is equal to 0. P అనేది ఒక ఎక్స్టర్నల్ పాయింట్, సమ్ x1, y1 అనే ఒక ఎక్స్టర్నల్ పాయింట్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇచ్చిన సర్కిల్ కు ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు చెప్తారా? హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రా? 2 tangents. టు ఏ సర్కిల్ ఫ్రమ్ an external point to a circle. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి we can draw, బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్. We can draw 2 tangents. ఈ టాంజెంట్ ఈ సర్కిల్ ని ఎక్కడైతే కలుస్తుందో దాన్ని ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంట. ఆ పాయింట్ ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ద పాయింట్ వేర్ ద టాంజెంట్ మీట్స్ ద సర్కిల్, ద పాయింట్ వేర్ ద టాంజెంట్ మీట్స్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్.
మరి ఇది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది, ఇది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఎందుకు? ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ వీ కెన్ డ్రా 2 tangents to a circle. 2 tangents to a circle. యాక్చువల్ గా టాంజెంట్ అనేది లైన్. లైన్ కు ఫైనైట్ లెంత్ ఉండదు, ఇన్ఫైనైట్ లెంత్ ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు ఇన్ఫైనైట్ లెంత్ మనం క్యాల్కులేట్ చేయలేము. కానీ హెడ్డింగ్ ఏం పెట్టాడు వాడు? లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అని పెట్టాడు. అంటే అర్థం ఏంటి? దాన్ని కొలవచ్చు అని. అడు ఏం చేస్తాడంటే యు కన్సిడర్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ద పాయింట్ పి టు ద పాయింట్ ఏ. ఈ డిస్టెన్స్ మాత్రమే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ గా కన్సిడర్ చేసుకోండి అంటాడు. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గల డిస్టెన్స్ లేదా లెంత్ ను లెంత్ ఆఫ్ టాంజెంట్ గా కన్సిడర్ చేసుకోండి అంటారు. ఓకేనా? అప్పుడు పి నుంచి ఏ గల డిస్టెన్స్ లెంత్ అవుతుంది, పి నుంచి బి గల డిస్టెన్స్ లెంత్ అవుతుంది. ఇప్పుడు మీ 10th క్లాస్ లో 9.2 థియరమ్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ లో ఏం నేర్చుకుంటారు? ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ drawn from an external point to a circle are equal. అంటే PA is equal to PB అని ప్రూవ్ చేసింటారు. గుర్తుకుందా మీరు 10th క్లాస్ లో? Yes, sir. PA is equal to PB అని ప్రూవ్ చేసింటారు. ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ drawn from an external point to the circle are equal. That is PA is equal to PB అని ప్రూవ్ చేసింటారు. ఓకేనండి? ఇప్పుడు సెకండ్ ఇయర్ లో కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేసి, అలాగే లెన్స్ ఆఫ్ టాంజెంట్ కు ఫార్ములా కూడా L is equal to √d² minus r² అనే ఫార్ములా కూడా అక్కడ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ లో 10th క్లాస్ లో నేర్చుకుంటారు. L is equal to √d² minus r². అయితే ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేసి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇస్తారు కదా, x² + y² + 2gx + 2fy + c = 0 ఇస్తాడు కదా. కోఆర్డినేట్ సిస్టమ్ యూజ్ చేసి లెంత్ ఆఫ్ టాంజెంట్ ను ఫైండ్ అవుట్ చేయమంటాడు. లెంత్ ఆఫ్ టాంజెంట్ ను ఫైండ్ అవుట్ చేయమంటాడు. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దామా చూద్దాం. రైట్, ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థియరం అండి. మీకు టెక్స్ట్ బుక్ లో ఒక 4 పాయింట్లలో ఒక థియరం ఇచ్చాడండి. ఆ థియరం చెప్పాలంటే నేను మీకు దానికంటే ముందుండే 15 నుంచి 16 లైన్లు ఉండే ఒక పెద్ద థియరం చెప్పాలండి. అదే అంత ఇంపార్టెంట్ కూడా కాదు. లెంత్ ఆఫ్ టాంజెంట్ కు నేను ఫార్ములాను డిరైవ్ చేయబోతున్నా కోఆర్డినేట్ సిస్టమ్ ను యూజ్ చేసి. మీకు అకాడమీ టెక్స్ట్ బుక్ లో వచ్చింది జస్ట్ 4 లైన్స్ మాత్రమే. ఆ 4 లైన్స్ అర్థం కావాలంటే అంతకుముందు ఒక పెద్ద థియరం ఉంటుంది, దాదాపు 2 పేజీలు వచ్చే థియరం ఉంటుంది నోట్స్ లో రాస్తే. ఆ థియరం చెప్పాలి. అయితే నేను మీ టెక్స్ట్ బుక్ జోలికి పోదలుచుకోలేదు. చాలా సింపుల్ గా, ఓకేనా, ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని లెంత్ ఆఫ్ టాంజెంట్ కు ఫార్ములాను డిరైవ్ చేయబోతున్నాను మీకు తెలిసిన మెథడ్స్ ద్వారానే. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. మీకు తెలిసిన మెథడ్స్ ద్వారానే చేయబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీరు 10th క్లాస్ లో ఏమైతే చదివింటారో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని లెంత్ ఆఫ్ టాంజెంట్ కు ఫార్ములాను డిరైవ్ చేయబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. రైట్, ఆడేమిస్తాడు? ఒక పాయింట్ ఇస్తాడు, ఎక్స్టర్నల్ పాయింట్ ఇస్తాడండి మైండ్. ఇంకా ఏమిస్తాడు? సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇస్తాడు. S = x² + y² + 2gx + 2fy + c = 0 అనే ఈక్వేషన్ ఇస్తాడు. ఓకేనా? ఇచ్చిన తర్వాత ఏం చేయమంటాడు? అయ్యా, ఈ P నుంచి నేను ఇచ్చిన సర్కిల్ కు ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఆ టాంజెంట్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో కనిపెట్టండి అంటారు. ఇప్పుడు నేను కనిపెట్టబోతున్నాను, జాగ్రత్తగా గమనించండి. రైట్, మీరు ఇందాక చెప్పినట్టు వీ కెన్ డ్రా 2 tangents to a circle from an external point. తర్వాత ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ వచ్చి A1 B1 తీసుకుంటున్నా. జాయిన్ OA and OB where O is the center of the circle. అలాగే జాయిన్ OP. మీరు PA = PB అని చెప్పాను కదా 10th క్లాస్ లో స్థిరం పూజ ఏంటారు చెప్పారు కదా, అదే ఫిగర్ మీరు కావాలంటే చూసుకోండి ఒకసారి మీ దగ్గర 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటే. రైట్, ఏమండి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో చెప్తారా? 10th క్లాస్ కాన్సెప్ట్ వెరీ వెరీ నైస్ బాయ్. ద రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మరి ఇక్కడ కూడా అంతే కదా, ద రేడియస్ through the point of contact is perpendicular to the tangent. ఇవి రెండు ఏం ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయో చెప్పండి. Right angle triangles. మరి సర్కిల్ ఇచ్చినప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే -g, -f కదా.
ఓకేనా? సర్కిల్ ఇచ్చినప్పుడు మనం సెంటర్ ను ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఓకే, ఇదేమో రేడియస్, అదేమో రేడియస్ ఫార్మ్ ఏంటి? రూట్ ఆఫ్ జీ స్క్వేర్ G square ప్లస్ plus ఎఫ్ F square స్క్వేర్ minus C square మైనస్. minus C. అరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తుకొస్తే మనకి ఏదో ఫేమస్ తీరం గుర్తుకు రావాలనే. రైట్ యాంగిల్ hypotenuse, sir. Hypotenuse, sir. Pythagoras theorem, sir. అంతే, పైథాగరస్ స్థిరం అప్లై చేయండి. ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని, ఆ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని పైథాగరస్ స్థిరాన్ని అప్లై చేయండి. చూద్దాం. ఓపిఏ ఇన్ ఓపిఏ రైట్ ట్రయాంగిల్ బై పైథాగరస్ స్థిరం చెప్పండి ఏమవుతుందో చెప్పండి. ఓపీ స్క్వేర్, హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఓపీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి. చెప్పండి. ఓపీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ OS square plus A is equal OA to square plus plus OP. పిఏ స్క్వేర్. ఒక్కసారి ఈ ఈక్వేషన్ తిప్పించి రాసుకుంటాయా? ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. నాకు కావాల్సిన లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఇదే కదా, పిఏనే కదా కావాల్సింది లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే, అవునా కదా? చెప్పాలా? అవునా? దీని నుంచి పి అని కనుక్కుంటాయా? పిఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ దిస్ ఓఎస్ మైనస్ ఓఎస్. ఓకే, నాకు మరి పిఏ మాత్రమే కావాలా, స్క్వేర్ అవసరం లే. పిఏనే కదా లెంత్ ఆఫ్ టాంజెంట్. మరి స్క్వేర్ నా వైపు పంపిస్తే అవుతుందా? చెప్పండి. పిఏ ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ అయితే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. కాకపోతే మైనస్ మనం తీసుకోవాలి కదా, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ నేను ప్లస్ రూట్ గానే తీసుకున్నా. రైట్. ఓపీ స్క్వేర్, ఓపీ అనేది ఏంటి ఉన్నానా, ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్ అయ్యేది, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ గల డిస్టెన్స్? అరే అది కనిపిస్తోందిరా, ఓపీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి Interior point to the circle. సరే ఇప్పుడు చెప్పేసి సోదరు మళ్ళీ ఇంటీరియర్ పాయింట్ నుంచి ఏరాయలా Exterior point to the center of the circle. ఓకే సిపి స్క్వేర్ మైనస్ ఆర్ పవర్ ఆఫ్ ద పాయింట్ అదే. అవును కరెక్ట్. సరే అమ్మా, ఓకే. పవర్ ఆఫ్ ద పాయింట్ గా కూడా భావించుకోవచ్చు. ఓఏ అంటే కనుక రేడియస్ కదా, ఆర్ స్క్వేర్. ఓకేనా? సిపి స్క్వేర్ అంటే అదో, కాకపోతే సి ప్లేస్ లో నేను ఏం రాశాను, ఓ రాశాను. అదేదో సి రాశారనుకోండి, సిపి స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. దీని ఏమంటాం అయ్యా? సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే గుర్తుకుందా మీకు? ఇంకా సింపుల్, Power of the point. పవర్ ఆఫ్ ద, అంతే. రూట్ లోపల ఏమొస్తుంది, పవర్ ఆఫ్ ద పాయింట్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. రూట్ లోపల ఏమొస్తుంది, పవర్ ఆఫ్ ద పాయింట్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది, అంతే, అయిపోయాయి. ఓకేనా? మరి పవర్ ఆఫ్ ద పాయింట్ వాల్యూ ఏమవుతుందా? ఓకేనా? ఇంకా సింపుల్ గా చేస్తాను చూడండి. ఇక్కడ ఈ ఓపీ స్క్వేర్ దగ్గర సిపి పెట్టాలనా? అంతే. సిపి స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ పిఏ స్క్వేర్. ఓకే, ఎక్కడ రాయాలి ఇది? ఇదేనా? సిపి స్క్వేర్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇదేనా? ఇదేనా సిపి స్క్వేర్? సిపి స్క్వేర్ మైనస్ ఇక్కడ అండి, ఇక్కడ కూడా అంతే. సిపి స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్. సిపి స్క్వేర్ మైనస్ ఓఏ అంటే రేడియసే కదయ్యా? అదే ఓఏ అంటే ఓఏనా సిఏనా? అది ఇప్పుడు సిఏ అయిపోయింది. ఓఏ కాస్త సిఏ అయిపోయిందిరా. అంటే ఇంకొంచెం ఈజీ చేద్దామని అంతే, లేకంటే మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. ఆల్రెడీ చెప్పేశాం కదా, సరిపోయిందా? నేను ఇక్కడే మార్చలేదండి, జస్ట్ ఓని సిగా మార్చా అంతే. ఓని ఏంగా మార్చా, సిగా మార్చా.
ఈ సర్కిల్ నుంచి సెంటర్ ను ఫైండ్ అవుట్ చేయొచ్చు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ px1 కామా y1 ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది 6. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో బై పైథాగరస్ థీరము సిపి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. ఈ ఈక్వేషన్ కాస్త తిప్పించి రాసుకున్నా సిఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సిపి స్క్వేర్. నాకు పిఏ కదా లెంత్ ఆఫ్ ద టాంజెంట్, పిఏ స్క్వేర్ కనిపెట్టేస్తే సరిపోయా. ఈ సిఏ స్క్వేర్ నా వైపు పంపిస్తే సిపి స్క్వేర్ మైనస్ సిఏ స్క్వేర్ స్క్వేర్ నీ వైపు పంపించేస్తే ఏమవుతుందండి? చెప్పండి. సిపి స్క్వేర్ మైనస్ సిఏ స్క్వేర్. మీకు ఇంత ముందు నేర్పిన కాన్సెప్ట్ లేక మార్చాను చూడండి. సిపి స్క్వేర్ ని అలానే పెట్టుకొని సిఏ బదులు ఏ రాసా? సిఏ. అరే నాన్న ఇంత ముందు కాన్సెప్ట్ లో దీన్ని ఏమన్నావు నాన్న? పవర్ ఆఫ్ ది పాయింట్. Power of the point. Root of power of the point. What is the formula for power of the point? X. Very nice. Very. అయినా అవసరం లేదు. S11 చెప్తే సరిపోతుంది కదా నాకు. x1 square plus y1 square plus 2gx1 plus 2f1 plus 3 కదా. S11 చెప్తే సరిపోతుంది కదా. Now what is the formula for length of the tangent? PA is equal to root of What is the formula for length of? Okay, therefore formula length of the tangent. Formula for length of the tangent. Length of the tangent. Formula for length of the tangent. Formula for length of the tangent. A is root of S11. బాగా అర్థమైంది అందరికి? yes sir అర్థమైంది సార్. ఓకేనా? యాక్చువల్ గా ఈ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ చెప్పాలంటే రెండు పెద్ద థియరమ్స్ చెప్పి ఉండాల్సింది. అంత అవసరం లేకుండానే 5 నిమిషాల్లో ముగిచేది అంతే అయిపోయి. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ S11. అంటే ఈ రోజు మనం ఏమి నేర్చుకున్నామయ్యా? పవర్ ఆఫ్ ద పాయింట్ కు ఒక ఫార్ములా. టైం ఎంత ఉంది పంక? ఓకే, పవర్ ఆఫ్ ద పాయింట్ కు ఏంటండి ఫార్ములా చెప్పండి? పవర్ ఆఫ్ ద పాయింట్ కు S11. క్లారిటీగా ఉండాలి కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. No sir. రెండు ఫార్ములాస్ నేర్చుకున్నామండి. పవర్ ఆఫ్ ద పాయింట్ కు S11, తర్వాత రెండో ఫార్ములా లెంత్ ఆఫ్ ద టాంజెంట్. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏంటండి ఫార్ములా? రూట్ ఆఫ్ పవర్ ఆఫ్ ద పాయింట్ కు రూట్ వేసేస్తే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ వస్తుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయడానికి మనకి ఏమి ఇస్తాడంటే ఒక పాయింట్ px1 కామా y1 ఇస్తాడు, ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇస్తాడు, ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. ఓకేనా? ఓకే, ప్రాబ్లం చేద్దామా? లెంత్ ఆఫ్ ద టాంజెంట్ పైన 3rd రోమన్ లో ఉండే ప్రాబ్లం చేద్దామా? టెక్స్ట్ బుక్ లో 2 మార్కుల క్వశ్చన్స్ లో. ఓకే, ఒక ప్రాబ్లం చెప్తాను, మిగతా ప్రాబ్లం మీరు హోంవర్క్ చేసుకో. చెప్పి అది టైం ఉంది కదా. ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ కు సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం అయిపోయిందయ్యా. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఈ ఎక్సర్సైజ్ కు సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం అయిపోయింది. రైట్, థర్డ్ రోమన్ అండి. ఒక్కసారి చూపిస్తాను చూడండి టెక్స్ట్ బుక్ లో. అది 3rd రోమన్. అదో ఫస్ట్ రోమన్ అయిపోయింది. ఫస్ట్ రోమన్ ఏంటి? లొకేషన్ ఆఫ్ ద పాయింట్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఆన్ ద సర్కిల్ మాట్లాడేసా. రెండో రోమన్ ఏంటి? జస్ట్ పవర్ ఆఫ్ ద పాయింట్ మాత్రమే క్యాల్కులేట్ చేసి పెట్టాం. మూడో పాయింట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ P టు ద సర్కిల్ S is equal to 0. వాడు ఏమిచ్చాడు? ఒక పాయింట్ ఇచ్చాడు P. ఏంటది? -2,5. అది అడ్జస్ట్ అయిపోయింది. తర్వాత సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? X square plus y square square 25. plus y square minus 25. Minus 25 is equal to 0. స్టాండర్డ్ ఫార్మ్ లో ఇచ్చాడు చూడండి. అక్కడ x టర్మ్, y టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ లేవు. x టర్మ్, y టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ లేవు అంటే అది స్టాండర్డ్ ఫార్మ్ లో. అంతే కదా. -25 ఆగిపోతే +25 అవుతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ r స్క్వేర్ అంటే 5 స్క్వేర్ రూపంలో ఉంటుంది. స్టాండర్డ్ ఫార్మ్ లో ఇచ్చాడు సర్కిల్. ఏ ఫార్మ్ లో ఇస్తే మనకి ఎందుకులేండి. చూడండి చాలా ఈజీ. లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఫార్ములా ఏంటయ్యా? రూట్ ఆఫ్ S11. మరి S11 ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయడం? చాలా సింపుల్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. లెఫ్ట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయడమే. -2 హోల్ స్క్వేర్ x1 స్క్వేర్ అంతే కదండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ -25 అంతే కదా.
సరిపోయింది. 5 స్క్వేర్ నెక్స్ట్ minus మైనస్ 25 అయిపోయాయి. ఓకే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 25 minus 25 minus 25 plus 25 root 25 4 minus is 20 equal to 2. root 4 2 units. 2 units. Length of tangent వచ్చి 2 units. అయిపోయినాయండి. 2 marks questions అయిపోయినాయి. నెక్స్ట్ 4 marks questions. మార్క్స్ 4 marks questions. సెకండ్ రౌండ్ లో ఓకే ఏమిచ్చాడు సెకండ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ 4 marks question. If the length of the tangent from 5, 4 to the circle x square plus y square plus 2ky is equal to 0 is 1, then find k. ఒకసారి ప్రాబ్లం రాస్తున్నాం చూడండి. If the length of the tangent. ఒకసారి ప్రాబ్లం రాస్తున్నాం చూడండి. If the length of the tangent. So that time సరిపోతుందా? సరిపోతుంది. If the length of the tangent. If the length of the tangent from 5, 4. మీరు కొందరి దగ్గర టెక్స్ట్ బుక్ లేవు కాబట్టి రాస్తున్నానయ్యా. From 5, 4 to the circle. x square plus To the circle. చెప్పండి x square plus y square plus y square plus 2ky plus y 2ky is equal to 0 is length of the tangent ఎంత అంట 1 then find k. Then find k. ఓకేనా? ఏ విధంగా చేద్దామో చూడండి. దాన్ని లాస్ట్ ప్రాబ్లం అయ్యా. తర్వాత రేపు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఈలోగా మీకు నోట్స్ రాసి పంపిస్తాను. సొల్యూషన్ ఆడేమిచ్చాడు? గివెన్ పాయింట్ పి ఇచ్చాడండి. 5, 4 x1, y1 రాయరా అవుదా? x1, y1 నెక్స్ట్ ఎస్ ఎంత ఇచ్చాడు? సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఒకవేళ రైట్ సైడ్ ఏదైనా వాల్యూస్ పెట్టి లెఫ్ట్ సైడ్ డిస్కస్ చేసుకోండి. ఇక్కడ ఏం పెట్టలేదు కాబట్టి సరిపోయింది. 2ky is equal to 0. బై ద ప్రాబ్లం అటు చూడు ఏమిచ్చాడు? లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఇచ్చేసాడు. బై ద ప్రాబ్లం లెంత్ ఆఫ్ టాంజెంట్ లెంత్ ఆఫ్ ఎంత ఇచ్చాడంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే దేని వాల్యూ ఇచ్చినట్టు? √S11 is equal to 1 అనే లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా √S11 ఏగా. √S11 is equal to 1. మళ్ళీ √S11 అంటే ఏం చేస్తాం? ఆ పాయింట్ తీసుకెళ్లి ఈ సర్కిల్ లో ఉండే LHS లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సర్కిల్ ఈక్వేషన్ లో LHS లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 2ky. 2ky ఎంత అండి ఇక్కడ? 5 అంటే 4 కదా. 4 is equal to 1. మరి స్క్వేర్ రూట్ ఎగిరిపోవాలి కదా. ఏం చేస్తాము? ఫర్ ద రిమూవింగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ స్క్వేరింగ్ ఆన్ both sides. ఒకటే సార్ 5 స్క్వేర్ 25 4 స్క్వేర్ 16 2 4 8k 1 స్క్వేర్ 1 కదా. 1 స్క్వేర్ 1 కదా. 25 plus 16 41 plus 8k is equal to 1. 8k is equal to 1 minus 41. 8k is equal to 1 minus 41 అంటే minus 40. k is equal to minus 40 by 8. 8 1 k is equal to minus. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి మిగిలిపోయిందంటే అది మీరు హోంవర్క్ చేసుకోండి. సేమ్ ఇలానే ఇలాంటిదే ఒకటి హోంవర్క్ చేసుకోండి. తర్వాత 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసేసి థర్డ్ ఎక్సర్సైజ్ కు వెళ్ళిపోదాం. ఓకే బాయ్. అర్థమైందా క్లాస్ ఈరోజు? Thank you, sir. Super, sir. Bye, sir. వెల్కమ్